ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ని ఫార్ములా లేకుండా చూసి పెట్టేయచ్చు. చూద్దామా? చూడండి, ఇక్కడ 1 + 2 + అలా 10 వరకు యాడ్ చేయమన్నారు. జనరల్గా ఫార్ములా అయితే n × n + 1/2 ఇది వేసి చేస్తాం. ఓకేనా? n అంటే లాస్ట్ ఏదైతే ఉందో ఎక్కడ దాకా యాడ్ చేయమన్నారో అది తీసుకోవాలి. అంటే 10 × 10 + 1 11/2. సో ఇక్కడ ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అయితే 55 వస్తుంది. ఓకేనా? ఈ 55ని మనం నార్మల్గా చూసి పెట్టేయచ్చు. ఎలా అంటే చిన్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి, దానికి 4 యాడ్ చేయాలి. ఓకేనా? అప్పుడు 5 వస్తుంది. ఈ 5కి యూనిట్ డిజిట్ 5 యాడ్ చేయాలి, అంతే. ఓకేనా? ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి, 11 + 12 + అలా 20 దాకా. దీనికి ఫార్ములా వేస్తే చాలా కష్టమైపోద్ది, ఎందుకంటే 1 నుంచి 20 వరకు యాడ్ చేయడానికి ఈ ఫార్ములా. ఓకేనా? 11 నుంచి కావాలి కాబట్టి మనం 1 to 20కి ఫార్ములా అప్లై చేసి మళ్ళీ 1 to 10కి అప్లై చేసి ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. అంత కష్టపడక్కర్లా, చూసి పెట్టేచ్చు కదా. చూడండి, సింపుల్. చిన్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం, 4 యాడ్ చేస్తాం. ఓకేనా? 11 + 4 ఎంత? 15. ఓకేనా? ఈ 15కి మళ్ళీ యూనిట్ డిజిట్గా 5 యాడ్ చేయాలి. ఓకేనా? సేమ్ అదే విధంగా ఇది చూడండి, 83తో స్టార్ట్ అయింది 92 వరకు, మళ్ళీ 10 నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా? దీనిలో చిన్న నెంబర్ని పిక్ చేయాలి, దానికి 4 యాడ్ చేయాలి. 83 + 4 ఎంత? 87. యూనిట్ డిజిట్కి ఏం యాడ్ చేస్తారు? 5 యాడ్ చేయాలి. ఓకేనా? సేమ్ ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకోలా కూడా చేయొచ్చు. అది ఎలా అంటే ఉన్న 10 నెంబర్స్లో 5th పొజిషన్లో ఏదో ఉందో అది తీసుకోవాలి. 5th పొజిషన్లో ఫస్ట్ పొజిషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. 5th పొజిషన్లో ఉన్నదాన్ని డైరెక్ట్గా తీసుకొని దానికి యూనిట్ డిజిట్ 5 యాడ్ చేయాలి. ఇక్కడ కూడా 1 2 3 4 5 5th పొజిషన్లో ఉన్నదాన్ని తీసుకొని దానికి యూనిట్ డిజిట్గా 5 యాడ్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ 5th పొజిషన్లో ఉన్నది ఏంటి? 1 2 3 4 5. 5th పొజిషన్లో ఉన్నదాన్ని తీసుకొని దానికి యూనిట్ డిజిట్గా 5 యాడ్ చేస్తే వచ్చేస్తుంది. అర్థమైందా? ఇలా అయినా చేసుకోండి, ఇలా అయినా చేసుకోండి, ఎలా అయినా సరే ఆన్సర్ కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 31 నుంచి 40 వరకు యాడ్ మటుకు అస్సలు చేయకుండా చూసి పెట్టేయాలి.